అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇది అండర్లైన్ చేసుకో, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ఎందుకు చనిపోయాడు అంటే మన పాపములు క్షమించబడడానికి, మన శాపాన్ని తీసివేయడానికి మరి ఈయన చనిపోయాడు. అయితే ఇప్పుడు క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా పాపాన్ని తీసివేసే అధికారము కలిగిన వాడని మనం నమ్మితే గనక మరి ఖచ్చితంగా మనము విమోచించబడతాం. ఎందుకంటే క్రీస్తు చెప్పిన మాటలు, అమ్మా నీ పాపము క్షమించబడింది, మీ పాపములు క్షమించబడ్డాయి కదా. ఈ మాట చెప్పినప్పుడు వారు స్వస్థతను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపము క్షమించబడింది. ఎప్పుడైతే నీ పైన ఉన్నటువంటి నేరము కొట్టివేయబడుతుందో నీవు స్వతంత్రుడవు. హల్లెలూయా. మరి అప్పటి వరకు నువ్వు ఎవరు అంటే నువ్వు పాపివి. అంటే ఆ పాపము నీపైన ఉన్నంత కాలము నీవు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా లాభం లేదు. కానీ ఎప్పుడైతే ఈ పాపం కొట్టివేయబడుతుందో నీ ప్రార్థనకు శక్తి ఉంది. హల్లెలూయా. నీ నోటికి శక్తి ఉంది, నీ నాలుకకు, నీ మాటకు నీకు శక్తి ఉంటుంది, అధికారము దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే మరి మనము ఒక విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మళ్ళీ ఒకసారి చదువుదామమ్మా. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 12, 13, 14 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగాను చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుకొనుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఇక్కడ చూడండి, ఇక్కడ అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంధకార సంబంధమైన అధికారం అంటే ఒక వ్యక్తి మరణముతో పోరాడుతూ ఉన్నాడు, లేమితో పోరాడుతూ ఉన్నాడు, నెమ్మది లేక సంతోషము లేక ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. మరి ఆ వ్యక్తి దేవుని మాట విన్న తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత, క్రీస్తు మన కోసం చనిపోయాడన్న సత్యాన్ని గ్రహించిన తర్వాత అతని పాపము క్షమించబడింది. హల్లెలూయా. ఎందుకంటే హృదయములో అతడు ఏమని ప్రార్థన చేశాడంటే, యేసుక్రీస్తు నా కొరకు చనిపోతే, మన కొరకు చనిపోతే మరి మన పాపములు క్షమించబడతాయి కదా, మనం విడుదల పొందాము కదా. మరి విడుదల పొందినప్పుడు మరి నా శాపం ఎందుకు ఇంకా నాకు శిక్ష విధిస్తుంది, నా శాపం ఎందుకు నా పైన నన్ను ఏలుతుంది. మరి శాపము కొట్టివేయబడాలంటే నేను క్రీస్తును నా సొంత రక్షకుని అంగీకరించాలి. మరి ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి నిజంగా అతనిలో ఒక గొప్ప నెమ్మది అనేది అతనికి కలిగింది. ఆ నెమ్మది ఏంటంటే, ఈ రోజు నుండి ఇక మీదట ఇవేవి నన్ను ఏమీ చేయలేవు, క్రీస్తు మరణము నాకు విడుదల. హల్లెలూయా. క్రీస్తు మరణము నాకు విడుదలనిచ్చింది కాబట్టి నేను ఇక మీదట చావాలనుకోవట్లేదు, నేను బ్రతుకుతాను. ఎందుకంటే నేను ఇక మీదట తప్పు చేయను, ఈ పాపము చేయను. ఎందుకంటే ఇంతకాలము నాకు తెలియదు ఇది పాపమని, ఇంతకాలం నాకు తెలియదు ఇది శాపానికి దారితీస్తుందని, ఇంతకాలం నాకు తెలియదు. కానీ ఈరోజు నాకు అర్థమైంది, ఇదిగో క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన చనిపోయాడు. ఎందుకంటే మన పాపములు ఆయన పైన మోపబడ్డాయి గనక, ఆయన మరణించడము ద్వారా మనము విమోచన పొందాము కాబట్టి, మనకు విమోచన కలిగింది కాబట్టి, ఆ విమోచన నీకేమిస్తుంది అంటే చూడండి, ఇక్కడ
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, హల్లెలూయ. ఒక వ్యక్తి చెరసాల్లో ఉన్నాడండి, మరణ శిక్ష పడింది. ఆ వ్యక్తి చాలా కాలంగా మరి ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే అతనికి ఉరి శిక్ష ఉంది. దానికంటే ముందు మరి అతడు జైల్లో ఉండాల్సి వచ్చింది చాలా కాలం. ఆ జైల్లో ఉన్నప్పుడు చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా ఏడ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలతో చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరు నా మాట శ్రద్ధగా వినండి. తెలిసి తెలియక మనమందరం తప్పులు చేసి ఇక్కడికి వచ్చాం. కానీ మన తప్పులను మనము గనక గ్రహించగలిగితే మనకు ఒకవేళ మరణశిక్ష విధించినా కూడా మనం పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు మరణశిక్ష విధించినా కూడా దేవుడు మనలను పరలోకానికి చేర్చుకుంటాడు. అయితే నీలో ఏమి రావాలి? పరిపూర్ణ మార్పు రావాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి ఆ చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని సువార్త అతడు విన్నాడు, మారు మనస్సు పొందాడు. ఆ మార్పుతో మరి అతడు అక్కడ ఉన్నటువంటి తోటి మరి ఖైదీలకు అతడు సువార్త చెప్పాడు. ఆ సువార్త విన్నటువంటి అనేకులు మరి అప్పుడే రక్షణ పొందారు, హృదయాన్ని మార్చుకున్నారు. అవును, ఈ శిక్ష మనకు సరైందే, కానీ మరి ఇది తెలియక మనం చేశామో తెలిసి చేశామో. అయితే యేసుక్రీస్తు మనలను క్షమించగలుగుతాడు. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మరి ఈ మాట వారు మరి ఆ రోజు మరి జ్ఞాపకము చేసుకొని వారందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ మరి దేవుణ్ణి వారు వేడుకున్నారు. నిజంగా మరి వారు మరణించారు. కొంతమంది శిక్షను పూర్తి చేసుకొని బయటకు వచ్చి వారు దేవుని సువార్త చెబుతూ వారు మరణించినట్లుగా మరి ఆ యొక్క రచయిత మరి ఆ పుస్తకంలో రాయడం జరిగింది. మరి నేను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో మరి ఈ ఖైదీల గురించి, ఆ మరణ శిక్ష పడ్డటువంటి వ్యక్తి గురించి మరి నేను చదివాను. అయితే మరి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మరి అతడు చనిపోయే ముందు మరి చివరి కోరిక అడుగుతారు కదా. చివరి కోరిక ఏం కోరాడు అంటే, ఏ వ్యక్తినైతే అతడు హత్య చేశాడో ఆ వ్యక్తి కుటుంబానికి క్షమాపణ పత్రాన్ని, అంటే ఈయన స్వయంగా ఒక ఉత్తరం రాశాడు. ఏమని అంటే, నేను ఈ హత్య చేశాను, దానికి నేను మరి శిక్షకు పాత్రుడనే, ఆ శిక్షను నేను సంతోషంగా నేను పొందుతున్నాను. నేను ఈ ఉత్తరం మీ దగ్గరికి వచ్చేసరికి నేను ఈ లోకాన్ని విడిచి ఉంటాను. అయితే ఒక్క విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. నా పైన, నా కుటుంబం పైన పగతో మీరు మరి ఈ లోకంలో బ్రతికి మీరు ఒకవేళ గనక మరి చనిపోతే మీరు పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి నన్ను క్షమించండి, నా కుటుంబాన్ని క్షమించండి. నేను చేసిన తప్పుకు నేను అర్హుడను, శిక్షను నేను అనుభవిస్తున్నాను. కానీ యేసుక్రీస్తు అను నరుడు ఆయన మరణించి ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా ఆయన మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆ క్రీస్తు నామములో నేను మీకు ఉత్తరం రాస్తున్నాను. ఎందుకు అంటే మీరు నన్ను క్షమించాలి. మీరు నన్ను క్షమిస్తే మీ పాపములు కూడా దేవుడు క్షమిస్తాడు. నేను చేసింది తప్పే, అందుకే ఈ శిక్షను నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఈ ఉత్తరము వాళ్ళు చదివినప్పుడు అందులో యేసుక్రీస్తును గురించినటువంటి మాటలైన రాశాడు. ఆ మాటలు చదివినటువంటి ఆ కుటుంబీకులు మరి అప్పుడే మరి చనిపోయాడు కదా పాపం, మరి తన భర్త మరణాన్ని వారు ఇంకా ఈ మరణంతోటి వారు మర్చిపోయారు. నిజంగా తెలుసో తెలియకో మరి ఆవేశంలో మరి హత్య చేశాడు. మరి మరణించేటప్పుడు చివరి కోరిక మరి ఇదే, మరి ఆయన చివరి కోరిక అని చెప్పి ఆ ఉత్తరం తెచ్చి వారికి ఇచ్చినప్పుడు
నిజంగా వాళ్ళు కూడా మరి కంటతడి పెట్టుకున్నట్లుగా మరి ఆ యొక్క పుస్తకంలో వారు రాయడం జరిగింది. నిజంగా మరి పశ్చాత్తాపం, మరి ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపడతాడో మరి తప్పకుండా దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. ఎప్పుడైతే వారి పాపం క్షమించబడుతుందో వారు మరి ఈ లోకములో ఉన్నటువంటి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొంది ఉన్నారని మరి వారు గ్రహించగలుగుతారు. ఎందుకంటే మనసు నెమ్మదైపోతుంది, వాతావరణం అంతా కూడా వారికి ప్రశాంతంగా కనపడుతుంది, పరిస్థితులు మారుతాయి, సమాధానము దొరుకుతుంది, వారి జీవితంలో దేవుని కృపను వారు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.